అందరికీ నమస్కారం. వేదిక్ శ్లోకాస్ మీకు స్వాగతం పలుకుతున్నది. భారతం పార్ట్ 15 కంటిన్యూషన్. ఇప్పుడు మనం పాండురాజు పట్టాభిషేకం గురించి తెలుసుకుందాం. ధృతరాష్ట్రుడు పుట్టుగుడ్డివాడు కావడం వల్ల పాండురాజుని హస్తినాపుర సామ్రాజ్య సింహాసనానికి అధిపతిని చేశాడు భీష్ముడు. మహాపండితుడైన విదురుని మహామంత్రిగా చేశాడు. పాండురాజు దిగ్విజయ యాత్రను చేసి హస్తినాపుర సామ్రాజ్యానికి పెద్దది చేశాడు. దిగ్విజయ యాత్రలో అనేక రాజుల వద్ద కానుకలుగా పొందిన ధనంతో అన్నగారైన ధృతరాష్ట్రుని చేత అనేక యజ్ఞ యాగాలు చేయించాడు పాండురాజు. మనుమల్ల అన్యోన్యతను, పరాక్రమాలను సత్యవతీదేవి చూసి మురిసిపోయేది. కోడళ్ల సేవలతోనూ కొడుకుల ఆదరణతోనూ అంబిక అంబాలికలు తృప్తి జీవనం గడుపుతున్నారు. ఋతువులు సక్రమంగా విధి నిర్వహిస్తుండేవి. పాడి పంటలతో భోగభాగ్యాలతో పాండురాజు రాజరికం భూలోక స్వర్గంగా ఉంది. దొంగల భయం లేదు. స్త్రీల మాన మర్యాదలకు భంగం లేదు. గోసంపద రోజు రోజుకు పెరుగుతుండేది. బ్రాహ్మణులు స్వధర్మ నిరుడులై నిర్ణయంగా జీవిస్తుండేవారు. ప్రజలలో సోమరితనం లేదు. సామంతరాజులు క్రమం తప్పకుండా కప్పం కడుతుండేవారు. ప్రజలందరూ కులధర్మాల్ని పాటిస్తూ రాజ్యాభ్యుదయాన్ని కోరుతుండేవారు. పాడి పంటల్ని నాశనం చేస్తూ ప్రజల్ని ఇబ్బందులకు గురిచేసే అడవి ఏనుగులను, పశువుల్ని పీక్కు తినే పులుల్ని, సింహాల్ని వేటాడి చంపుతుండేవాడు పాండురాజు. ఈ విధంగా మొదలైన వేట కొన్ని రోజులకు వ్యసనంగా మారింది పాండురాజుకి. అసలు పాండురాజుకి శాపం ఎలా తగిలిందో తెలుసుకుందాం. పాండురాజుకి ఒక కోరిక కలిగింది. 2 భార్యలతో కలిసి వెళ్ళి వేటాడుతూ కొంతకాలం అరణ్యవాసం చేయాలని సంకల్పించుకొని కొంతమంది సైనికుల్ని తినుబండారాలను సిద్ధం చేసుకొని కుంతి మాద్రి సమేతంగా అడవికి వచ్చాడు. హస్తినాపురం నుండి ప్రతిరోజు భోజన సామాగ్రి వస్తుండేవి. అడవినంతా తిరుగుతూ రకరకాల పూలను, పండ్లను సేకరిస్తూ జింక మాంసాలతో రకరకాల రుచులు భోజనాలను భుజిస్తూ ఆనందంగా కొన్ని రోజులు గడిపాడు. అడవిలోని సెలయేరులలో జలకాలాడుతూ పుష్పపూల మద్యాన్ని సేవిస్తూ నవయవ్వనాన్ని 4 తెరగులా అనుభవిస్తూ శృంగార జీవితాన్ని గడుపుతున్నాడు. ఒకనాడు తానొక్కడే ఒంటరిగా వేటకు వెళ్ళాడు. వనమంతా తిరిగినా మృగమేమీ కనపడలేదు. ఒకచోట ఆడలేడి మగలేడి సృష్టి కార్యంలో నిమగ్నమై ఉండగా బాణాన్ని గురిపెట్టి వదిలాడు. వదిలిన బాణం తిన్నగా వెళ్ళి మగలేడికి దిగబడింది. బాణం వెనుకనే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు పాండురాజు. ఆశ్చర్యం! తాను బాణం వేసింది లేడికి కానీ అది దిగబడింది ఒక మునికి. తత్తరపడిపోయాడు పాండురాజు. మూర్ఖుడా! ఎవడివి నీవు? నేను హస్తినాపుర రాజును. నా పేరు పాండురాజు. నేను బాణం వేసింది లేడికి, కానీ అది మీకెలా దిగబడిందో తెలియడం లేదు మహర్షి. చేతులు జోడించాడు పాండురాజు. నేను కిందముడు అనే మునిని. నేను నా భార్య లేడి రూపాలు ధరించి విహరిస్తున్నాం. బాణపు బాధను సహిస్తూనే తన వివరం చెప్పాడు ముని. నేను సాధారణ మృగాలనుకున్నాను మునివర్య. సాధారణ మృగాలైన సృష్టి కార్యంలో ఉన్నప్పుడు భంగం కలిగించరాదన్నది ధర్మం. ఇక చంపటం అనేది మహానేరం. ఆటవిక జనమైన కలుస్తున్న ప్రాణులకు దూరం ఉంటారు. విద్యావంతుడవు, నాగరీకుడవు నీవు రాజునన్న అహంతో తప్పు చేశావు. మునీశ్వర, అగస్త్యుని వరదానందం వల్ల క్షత్రియులకు వేటాడడం ధర్మ విరుద్ధం కాదు. మనుష్యులకు హాని కలిగించే క్రూర మృగాలపైనే మీ క్షత్రియత్వం చూపాలి గాని సాధు మృగాల మీద నీ ప్రభావం చూపుతావా? దయాహీనుడా! నా భార్యతో నేను కలిసి ఉండగా నన్ను బాణం వేసి చంపినందువు నీవు ఫలితం అనుభవించాల్సిందే. నీవు కూడా నీ భార్యను శారీరకంగా కలిసిన మరుక్షణమే మరణిస్తావు అని శపించి కన్ను మూశాడా కిందముడు. అతని భార్య కూడా పతితో పాటు కన్ను మూసింది. అలా పాండురాజుకు శాపం తగిలింది. తర్వాత ఏం జరుగుంటుందనుకుంటున్నారు? తెలిస్తే కామెంట్ చేసేయండి. లేదా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.